సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేస్త మున్సిపల్ పరిధిలో తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ 54వ బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సంగారెడ్డి రీజనల్ మేనేజర్ సమత పిన్నెల్లి హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 753 బ్యాంకు శాఖలున్నాయని, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 53 శాఖలుండగా ఇంద్రేస్తంలో ప్రారంభమైన ఈ శాఖ 54దని తెలిపారు. ప్రారంభించిన మొదటి రోజే ఒక గృహ నిర్మాణ రుణం, ఒక వరికోత యంత్రానికి రుణం, ఒక జేసీబీ యంత్రానికి రుణం మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాలో సుమారు 50% బ్యాంకింగ్ లావాదేవీలు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులోనే జరుగుతున్నాయని తెలిపారు. సామాన్య ప్రజలు కేవలం 500తో ఖాతా ప్రారంభించుకునే సౌకర్యం కల్పిస్తున్నామని, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా తక్కువ వడ్డీ రేట్లతో వివిధ రకాల రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పనిముట్లు, యంత్రాలకు 80% వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని, గృహ నిర్మాణ రుణాలను 7.20% వడ్డీతో అందిస్తున్నామని తెలిపారు. అలాగే డిపాజిట్ పథకాలపై 8% వరకు వడ్డీ అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎల్లప్పుడూ తోడ్పడుతుందని, ప్రజలు బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ హర్ష, సిబ్బంది, నాబార్డ్ అధికారులు, రీజనల్ సిబ్బంది, బ్యాంక్ వినియోగదారులు పాల్గొన్నారు. మా టీజీపీ తోటి సహ ఉద్యోగులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. డిస్ట్రిక్ట్లో 54వ బ్రాంచ్ ఇది. సో సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నార్మల్గా పెద్ద బ్యాంక్, యాక్చువల్గా వాళ్ళకి 49 బ్రాంచెస్ ఉన్నాయి మనకు. ఇంకొక ఈరోజు 54వ బ్రాంచ్ మనం ఇంద్రేషన్లో మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. చాలా సంతోషకరం. ఈ డిస్ట్రిక్ట్లో కూడా మన మార్కెట్ షేర్, మన బ్యాంకు మార్కెట్ షేర్ అరౌండ్ 14% ఉంది. బోత్ డిపాజిట్స్, అడ్వాన్సెస్, ఓవరాల్ బిజినెస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉంది. దాని తర్వాత మనమే సెకండ్ ప్లేస్లో విత్ 14% మార్కెట్ షేర్ వీఆర్ లీడింగ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆల్సో. ఇందాక యూనిట్ మేనేజర్ గారు చెప్పారు, యాక్చువల్గా ఇనిషియల్లీ we plan to open a branch in Indonesia in 2019 itself, but due to obvious reasons, various reasons which beyond our control, we were unable to inaugurate the branch. But finally today we are very happy to actually have a branch in Indonesia, and all of you are aware that actually Telangana Gramin Bank is sponsored by State Bank of India, and it is a 50% shareholding by central government and 15% from state government and 35% from State Bank of India, that is a sponsor. So we have around 934 branches throughout the state. We are covering all the 33 districts in Telangana with 80,000 crores business. We are actually leading second largest after State Bank of India. State Bank of India ki around 1150 branches ఉన్నాయి మన. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది కస్టమర్స్ బ్రాంచ్ ప్రిన్సెస్కి రావడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే చాలా మాధ్యమాలు ఉన్నాయి యాక్చువల్లీ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకోవడానికి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే వాట్సాప్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అని చాలా రకరకాలుగా అంటే టెక్నాలజీ డ్రివెన్ పారామీటర్స్ అంటే ఈ సేవలు అందిస్తున్నారు.
సో మన దగ్గర కూడా మన బ్యాంక్లో కూడా కస్టమర్స్ ప్రతి బ్యాంకింగ్ నీడ్ కోసం వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు బ్రాంచ్లకి. వాడు మీ ఇంటి దగ్గర కూర్చొని లేకపోతే మీ ఆఫీస్లోనో లేకపోతే మీ బిజినెస్ ప్లేస్లోనో కూర్చొని మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు బ్యాంకులో ఏవేవైతే సేవలు సదుపాయాలు లభిస్తున్నాయో వాటన్నింటినీ మీరు ఆన్లైన్లో పొందవచ్చు. అండ్ మాది చాలా సురక్షితమైనటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ, ఎందుకంటే సిమ్ బైండింగ్ అని చెప్పి ఒక మొబైల్ బ్యాంకింగ్లో ఒక ఫెసిలిటీ ఉంది. ఆ సిమ్ బైండింగ్ ఫెసిలిటీ వలన వీలైనంత వరకు మన మొబైల్ వేరే వాళ్ళు హ్యాక్ చేయడానికి అవకాశం ఉండదు మొబైల్ బ్యాంకింగ్లో. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ కూడా చాలా అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. కాబట్టి మీరు అంటే మీ లావాదేవీలను ఆన్లైన్లో చేసుకోవడానికి మీరు ఎటువంటి భయం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం అంటే ఫేక్ కాల్స్ రావడం